సోషల్ మీడియా పెరిగినాక జనాలు నెరీ అధ్వానం తయారవుతుర్రప్ప. ఇంకా ఈ రీల్స్ పిచ్చి పాడుగాను సస్తమన్న భయం కూడా లేకుండా రీల్స్ చేస్తుర్రు. కొందరు శిశోరగాళ్ళు ఈడికే మస్తు సార్లు మాట్లాడుకున్నాం. మనం ఈ రీల్స్ వల్ల ఎంతమంది జీవిడిచిర్రు, ఎట్లా కాలం చేసిర్రు, ఏం కథ అని వీడియోలతో సహా చూపించినాం. అయినా కానీ మారతట్లేరు కదా జనాలు. ఇక చూడుండ్రి. గిట్లా బరిదగించినాక ఏమంటాను చెప్పురిగా. వాన్ రీల్స్ పిచ్చిల దుప్పబోయ్యా జర్ర ఒక్క బండి అటు ఇటు అయినా ఎటు కాకుండా పడి నడి బొక్కలన్నీ ఇరిగి ఆగమైతావురా వారి. దిగు దిగు కిందికి దిగురా నీ సోక్ల మనవాడ. ఇంకా అద్దాలు పెట్టుకున్నావు దానికి. మన హైదరాబాద్ పట్టణంలో ఆడాడ ఇట్లా మోపైరు కొందరు బడవేగాళ్ళు. ఏం చెప్తాం ఇక ఈ రీల్స్ కోసము, లైక్ల కోసము, సోషల్ మీడియాలో ఫేమస్ కోసం పానాల మీదకి వచ్చే రీల్స్ చేస్తుర్రు. మంచిగా చదువుకొని కొలువులు చేసుకుంటా ఎంతో కొంత సంపాదించి అయ్యవలకు సాదుదాము అన్న ఆలోచనలు వచ్చిదావా ఈ సొంటోళ్ళకు. అన్ని దుబారా పనులు, జులాయి తిరుగుళ్ళు, వీళ్ళని చూసి ఇంకా ఎంతమంది మోపైతారో ఏం పాడు. జర పోలీస్ సార్లు రాత్రిల పూట పెట్రోలింగ్ చేసి సొంటి చిల్లర గల్లను ఏరి ఏరి పట్టుకపోయి మైలపోలు తీస్తే గాని చక్కగా గారు. ఆయనతో ఇది చూసి మీరు కూడా ట్రై చేశారు. చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నా ముచ్చట ఇది. ఏమంటున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాల దేవుడు దేవుడు అని వినిపిస్తున్న పేరేంటిదో తెలిసింది నాయ. గా ఐబొమ్మ రవి గురించే ముచ్చట. మనోడు రాక రాక హైదరాబాద్ వచ్చి పోలీసులకు దొరికిపోయింది కదా. వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లు వేసే ఇక్కడ ఆయన ఇచ్చిన సినిమా ప్రసాదాలను స్వీకరిస్తున్న సినిమా భక్తులేమో మా రవిదేవుని ఏమన్నా చేస్తే ఊకునే ప్రసక్తే లేదు. ఆయన ఎట్లకైనా బయటికి రావాల్సిందే అది ఇది అని అనుకుంటా సినిమాలను పోలీసులను పారేస్తున్నారు. కానీ ఆ సోషల్ మీడియా దేవుడు పోలీస్ విచారణలో ఏం చెప్తుండో ఎరికేనా. నేను ఈ పైరసీ షురువు చేసి 6 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎవ్వరు పట్టుకోలేకపోయినరు. అందుకే అదే ధీమాతోని నెట్వర్క్ ఎంచుకున్నా. ఎన్నంటే అన్ని పైసలు పోగేయాలన్న ఆలోచనతోనే ఉన్నా. అట్లా ఇది తప్పని గుర్తించలేకపోయినా. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పేందో తెలిసి వచ్చింది. జైలు నుంచి బయటకు రాగానే మొత్తం మారిపోతా. అస్సలే పైరసీ జోలికి ఓని గాని కస్టడీలో పోలీసులతో మొరబెట్టుకుండట ఐబొమ్మ రవి. మరి ఇంట్లో నిజమెంతనో అబద్ధం ఎంతనో మనకు తెలియదు కానీ ఈ ముచ్చట ఇట్లా అన్నాడని బయటకు వచ్చింది. ఇంకో దిక్కు ఈ ముచ్చట చెవుల పడ్డ కొందరు మేధావులు ఏమంటారంటే పోలీసులు ఎంత గట్టిగా కోటింగ్ ఇచ్చిరో మనోడు అంత బతిలాడుతుండు, లేకుంటే తప్పించుకొని బయటపడిందికే ఇట్లా డ్రామాలు ఆడుతుండా ఏంది. అప్పుడే మనిషి ముఖం తెలియనప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ముక్కు ముఖం తెలిసినాక ఇట్లా బయటపడి ఇంకేం చేస్తాడు అని కొందరు అంటారు. చూద్దాం ఇక మనం కథ ఎటు పోతుందో ఏమవుతుందో.